ఇది కారం ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది, కానీ ఉండదు. చూసే చెప్పేస్తున్నారు. కనబడుతుంది కదా సార్, కలర్ కలిపిన కారాన్ని వాడారు. దంచిన కారాన్ని వాడితే ఇంత ఎర్రగా ఉండదు. ఓకే అండి. జీడిపప్పు హల్వా. జీడిపప్పు ఎక్కువ కాకుండా బాదం పప్పు పొడి చేసి కలిపారు. దీనివల్ల తినేటప్పుడు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, ఇంకా తినాలనిపిస్తుంది. ఇది బాగుంది. ఫైనల్ గా సార్, వీటి ప్రాసెస్ ఇది కాదు. నేను కనిపెడతానా లేదా అని చేశారు, చేయించారు. కరెక్ట్? ఎస్, కరెక్ట్ సార్. రియల్లీ యువర్ గ్రేట్. టేస్ట్ చేయకుండానే వాసనతోనూ కంటి చూపుతోనూ చెప్పేస్తున్నారు. నేను కూడా చెప్పాను కదా సార్. గంగంత హైలీ టాలెంట్ నీలో కనబడలేదులే. ఓకే అండి. అయితే దీనికి ఎండిగా ఫిక్స్ చేసేస్తారా? నో 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 నో, ఇంకా అవ్వలేదు. రండి. అదేదైనా నేనే గెలవాలి. కాన్సంట్రేషన్ కాన్సంట్రేషన్ మంగ, కొంచెం క్లవర్ గా ఆలోచించు. గంగ చెవిలో ఫ్లవర్ పెట్టాలి. ఈ మంగే ఎండి అవ్వాలి అవ్వాలి. సార్, ఆ మెనూస్ ఇవ్వండి. తీసుకోండి, మీరు తీసుకోండి. మన రెస్టారెంట్లో దొరికే ఐటమ్స్ మెనూ కార్డ్ ఇది. హరినారాయణ గారితో కలిసి మేము ఇది స్టార్ట్ చేసి 10 years అవుతుంది. ఇయర్కి బిజినెస్ డెవలప్ అవ్వాల్సింది పోయి తగ్గుతూ వస్తుంది. మేము మొదలుపెట్టిన బిజినెస్లో ఈ ఒక్క దాంట్లోనే ఫ్లాప్ అయ్యామని చెప్పవచ్చు. కారణం ఏంటో మాకు తెలియదు. మీరేమైనా చెప్పగలరా? ఎస్, దీనికి తెలియట్లేదు. నాకు తెలిసింది చెప్పేస్తాను, గెలిచేస్తాను. మీకు తెలియట్లేదా? నాకు తెలిసిపోయింది. చెప్పండి. కస్టమర్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే సార్, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ లేదు. ఒక మ్యూజికల్ ట్రూప్ ని ఇమీడియట్ గా ఇక్కడ సెట్ చేస్తే చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద స్పీకర్లు బయట పెట్టాలండోయ్. ఎటో వెళ్లే వాళ్ళు ఆ పాటలు విని ఇక్కడికే వచ్చేస్తారు కదా. ఓకే. ఇకపోతే వాల్ కలర్స్ బాలేవు, టేబుల్స్ కూడా బాలేవు. టోటల్ ఇంటీరియర్ సెటప్ మాత్రం అస్సలు బాలేదు. మొత్తం మొత్తం మార్చేయాలి. అప్పుడు కొత్త హోటల్ పెట్టినట్టు అవుతుంది ఖర్చు. అవని సిద్ధు, బిజినెస్ పెరుగుతుంది కదా. ఓకే, గంగ గారు మీరు చెప్పండి. చూసాను సార్, ఈ ఏరియా సరౌండింగ్ లో ఏమేమి ఉన్నాయో మొత్తం తెలుసుకున్నాను. ఎందుకు మన బిజినెస్ డౌన్ అయిందో తెలిసింది. ఏం తెలిసింది? ఈ ఏరియాలో శాకాహారం తినే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఎలా చెప్తున్నానంటే, ఇక్కడ బ్రాహ్మణ వీధి ఉంది, ఆర్య వైశ్య సమాజము ఉంది. మన దగ్గర నాన్ వెజ్ మాత్రమే ఉంది, కాబట్టి తినేవారు ఎక్కువ లేరు, రారు కూడా. ఈ ఏరియాలో వెజిటేరియన్ హోటల్స్ ఉండడం వల్ల అక్కడికే వెళతారు. అందుకే మన బిజినెస్ డౌన్ అవుతుంది. పాటలు పాడే వాళ్ళని పెట్టడం వల్ల, రూపురేఖలు మార్చడం వల్ల ఉపయోగమే ఉండదు సార్. సో నాన్ వెజ్ తీసేసి వెజిటేరియన్ చేస్తే
ఆటోమేటిక్ గా వస్తారు. మన దగ్గర మంచి షెఫ్స్ ఉన్నారు కాబట్టి టేస్ట్ కూడా నచ్చుతుంది. త్వరలోనే ఫ్లాప్ అయిపోయింది అనుకున్నది హిట్ అవుతుంది. ఇది నేను అనుకుంటున్నది. ఎక్సలెంట్, సూపర్. చాలా తక్కువ సమయంలోనే చాలా ఎక్కువ అనాలిసిస్ చేశారు. మాకు అంతుపట్టంది చెప్పారు. గ్రేట్. నేను కూడా బాగానే చెప్పాను కదా సార్. ఉన్నదాన్నే బాగు చేయాలని చెప్పాలి మంగగారు. మీరు అలా చెప్పలేదుగా. సరే, ఇంకేమైనా పోటీ ఉంటే చెప్పండి, నేనే గెలుస్తాను. ఇంకేం లేవండి, అన్నీ అయిపోయాయి. అయిపోయాయా? అంకల్, అయితే గంగను ఎండించేయడానికి మీకేం అభ్యంతరం లేదుగా? సూటబుల్ పర్సన్ అని అర్థమైంది సిద్ధు. అప్పుడే ఎలా చెప్పేస్తారు సార్? చదువు లేదు, దానివల్ల మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేస్తారు? తొందర పడకండి, 1కి 2 సార్లు బాగా ఆలోచించండి. హలో, నువ్వు ఆపుతావా? చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. లేదండి, మా నిర్ణయం ఒకటే సరిపోదు. బోర్డు డైరెక్టర్స్ అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి. వాళ్ళతో మాట్లాడి ఆలోచించుకొని చెప్తాం. అంకుల్, మాకు కొంచెం టైం ఇవ్వండి. సరే అంకుల్. ఆల్మోస్ట్ గంగకే ఛాన్స్ ఉంది. థ్యాంక్స్ అంకుల్. ఇట్స్ ఓకే, పనుంది, మళ్ళీ కలుస్తాం. ఓకే, సరే అంకుల్. రండి. ఊపింది చాలు, పట్టేయగలదు. రా, కలిసి వెళదాం నీ కార్లో. వెళ్దాం, పదండి. పద. అమ్మా 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 ఓ అమ్మా అమ్మా అమ్మా. ఏం మహాదేవి గారు, ఇప్పుడు పర్వాలేదా? కడుపు నొప్పి తగ్గిందా? తగ్గిందని చెప్పాను కదండి. ఇప్పుడని ఎప్పుడు అడుగుతూనే ఉంటారే. అసలే నీరసంగా ఉంది. మీరు మాట్లాడించకండి. మాట్లాడకుండా ఒక్కదాన్నే ఊ అని ఎంతసేపు ఉండను? బోరు కొడుతోంది. వాళ్ళు వచ్చేంతవరకైనా మెల్లగా అలానే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి. మీకు బోర్ కొట్టకుండా ఉండడం కోసం, మీ కాలక్షేపం కోసం నేను మాట్లాడాలా? ఏం మాట్లాడుతున్నారండి? అదిగదిగో వాళ్ళు వచ్చేశారు. మీరింకేం మాట్లాడక్కర్లేదు. మీకు అసలు నీరసంగా ఉంది కదా. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఉండండి. టైము ఈ మంగుందే, దాన్ని అనాలి. ఎండి అన్నా అయ్యిందో లేదో. ఆ? అవ్వదు. ఎందుకు అవ్వద్ది? అరే మనవడా, మీరు అక్కడే ఆగండి, హారతి పట్టుకొస్తున్నాను. హారతి చెలపులు మీకు తగ్గిపోతుంది చూడండి. అయ్యయ్యో, నా ప్రాణానికి ఏం అనుకోవడానికి లేదుగా. తుమ్ముకి తమ్ముళ్ళ తయారైంది. ఛీ! అమ్మా, అబ్బా, అబ్బా. రా గంగమ్మ, రా, హారతిస్తాను. హారతిచ్చేంత ఏం జరిగింది అనుకుంటున్నావు? రెడీగా పట్టుకొనున్నావు. జరగాల్సిందే జరుగుద్దే కుళ్ళు మొహమా. నాకు తెలీదా కథ గంగమ్మ? యా మమ్మా, రిజల్ట్ మనకి ఫేవర్ గా వచ్చేలానే ఉంది. అదే పట్టు. హలో, ఆలోచించుకొని చెప్తామన్నారు. రిజల్ట్ ఏం నీ సైడ్ అయిపోలేదు. వారు వన్ సైడే లేవే. నా ఆన్సర్స్ బోల్డ్ గా ఉన్నాయి, నీవి బోడీగా ఉన్నాయి.
విన్నర్ని నేనే. ఐఎమ్ ద ఎండి. అవునా? ఎస్ పెద్దమ్మా. ఏం కాదు. నువ్వలానే అనుకో, కళ తెలిసిపోతుందిలే. ఇప్పుడు గనక మీ మావయ్య గారు ఉండుంటే ఎంత సంతోషించి. ఏంటి సిద్ధు అలా అయిపోయావు? మామయ్య గారు గుర్తొచ్చారా? రేపు నాన్న పుట్టినరోజు గంగా. విష్ చేయడానికి కుదరదేమో. ప్రతి పుట్టినరోజుకి ఏ ఊర్లో ఉన్నా మిస్ కాకుండా నాతోనే జరుపుకోవాలని వచ్చేసేవారు. కానీ ఈసారి బాధపడకు సిద్ధు. ఇప్పుడేంటి, ఎప్పట్లానే ఈ ఏడు మీ నాన్నగారు ఈ పుట్టినరోజు నీతోనే జరుపుకోవాలి, అంతే కదా? మనతోనే జరుపుకుంటారు. అదేంటి గంగా అంత ఈజీగా చెప్తున్నావు? సాధ్యమా? తలుచుకుంటే సాధ్యం కానిదేముంది సిద్ధు. తెచ్చేద్దాం. తెచ్చేస్తారా? మావయ్య గారు ఏమైనా రెస్ట్ తీసుకోవడానికి గెస్ట్ హౌస్ కి వెళ్లారనుకుంటున్నారా? బెస్ట్ పోలీస్ ఉన్నా ధనుష్ స్టేషన్కి వెళ్లారు. వాట్ ఆర్ యు టాకింగ్? అది అలాగే వాగుతుంది సిద్ధు. ఎలాగోలా ఆలోచించి చెప్దాం రా. అమ్మమ్మ రా. సిద్ధు రా. సిద్ధు లే. ఏంటి పెద్దమ్మా, అదేమైనా తమాషా చేస్తుందా? అదేమన్నా చేయనివే. నా తమ్ముడు ఇంటికొస్తే నాకంతే చాలు. జరుగు. ఏవడొకతి అయ్యేదా అవ్వదా అని ఆలోచించదు. పేరుకు పెద్ద పోలీసు. అసలు ఎలా వదిలేస్తారంట? హౌ? గంగా ఎలా? వెళ్ళ అడిగితే? లాయర్తో వెళ్ళి అడిగితేనే పని అవ్వలేదు. మనం వెళ్ళి అడిగితే పంపిస్తారా? పంపించరు, కానీ పంపించేలా చేస్తే పంపిస్తారు. ఏం చేయబోతున్నావమ్మా? ఫోన్ చేద్దాం. ఎవరిదయ్యా ఫోన్ ఇదే? సార్, ఆ ఫోన్ నాదే. ఎవరో కొంచెం చూడరా. చెప్తాను మరి. మీ అసిస్టెంట్ అనుకుంటున్నారా? సిఐ. ఆంజనేయులు, స్విచ్ ఆఫ్ చేసి పెట్టామని చెప్పాను. బుద్ధి లేదా నీకు? కొంచెం ఇంటి నుంచి ఫోన్ అనుకుంటా, చూడండి సార్. గంగ మీ ఇంటి నుంచే? అవును, మీ ఇంటి నుంచే కాల్ వస్తుందని ఎలా గెస్ చేశారు?
ఇంటి నెంబర్లన్నిటికీ ఒకటే కాల్ వచ్చి పెట్టాను. ఆ, బాగానే సెట్ చేసుకున్నారు. లిఫ్ట్ చేయట్లేదు. షూరే నాయను, ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు నా బుర్ర తినడానికి వీళ్ళు. ఆ రే ఆంజనేయులు, బుర్ర పని చెయ్యట్లేదురా. ఏదైనా చిరుతిండి తెప్పించరా, లేదంటే తెప్పించరా. సార్ అర్జెంట్ ఏమో మాట్లాడండి సార్. ఎవరు గోలాని తట్టుకోను. అన్నిసార్లు చేయరు కదా సార్, ఒకసారి చూడండి ప్లీజ్. ఓకే. శంభో శంకర. నమస్తే సార్. లిఫ్ట్ చేయరేంటి సార్? లిఫ్ట్ చేయకపోతే నువ్వు వదలవుగా. కోప్పడికండి సార్. విషయం చెప్పు. మా మామయ్య గారితో మాట్లాడాలి సార్. ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్. ఏంటే నువ్వు నీ మావయ్య ఏమనుకుంటున్నారు? స్టేషన్ లో ఒక సిఐ ఉన్నాడు, వాడు ఒకడు ఎదవా, వాడితో ఆడుకోవచ్చు అనుకుంటున్నారా? అదేంటి సార్? మరి ఫోన్ మీద ఫోన్ చెయ్యడం ఏంటి, నేను ఆయనకి ఇవ్వడం ఏంటి? కేసు మీద స్టేషన్ తీసుకొచ్చాను అనుకుంటున్నారా? మటన్ పెట్టి మేపడానికి తీసుకొచ్చాను అనుకుంటున్నారా? ఇవ్వడం కుదరదు. అంటే నేనేమైనా మాట్లాడేస్తానేమోనని భయమా సార్? భయమా? సిఐ ధనుష్ ఇక్కడ. మరి ఇంకేంటి సార్? మిమ్మల్ని కాదని గాలి కూడా రాదని మీరనుకుంటే ఆఫ్టర్ ఆల్ గంగ ఏం చేస్తుంది అనుకుంటారు? బెదురు లేకపోతే ఇవ్వండి సార్. చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు. అంతగా అయితే స్పీకర్ ఆన్ చేసుకోండి సార్. శంభో శంకర, ఏంటి నసనకో? అలా అంటే భయపడుతున్నట్టే కదా సార్. నో. అయితే ఇవ్వండి సార్. ఎలా ఉన్నారు అడిగి పెట్టేస్తాను. ఆ ఒక ముక్క అడగడానికి ఫోన్ ఇవ్వడం ఎందుకు? బాగానే ఉన్నారు, ఫోన్ పెట్టు. ఇంకో 2 ముక్కలు కూడా మాట్లాడాలి. గంగా గంగా వద్దు. భయపడుతున్నారా? స్పీకర్ ఫోన్ ఆన్ చేసుకోమని చెప్పాను కదా సార్, చేసుకోండి. భయం భయం భయం. ఎవరికి భయం? తల తిక్కగా మాట్లాడుతున్నావు నువ్వు. సరే, ఇప్పుడేంటి మాట్లాడాలి కదా, స్పీకర్ ఆన్ చేసి ఇస్తాను, మాట్లాడు, నేను చూస్తాను. చూస్తారా లేక వింటారా సార్? వింటా వింటా. ఉండు, ఇస్తాను. హరిగారు, మీ కోడలు మాట్లాడాలంట, మాట్లాడండి. కోడలు గారు, లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తాను, మాట్లాడుకోండి. అమ్మా గంగా, చెప్పమ్మా. మామయ్య గారు ఎలా ఉన్నారు? నేను విషయం మాట్లాడండి చాలు. మాట్లాడతాను సార్. చెప్పమ్మా. ఏం చెప్పను మామయ్య గారు, మీకు 10 రోగాలకి 10 టాబ్లెట్లు వేసుకునే టైం అయింది. నాకా? దేవుడా, అవి వేసుకోకపోతే మీకేమవుతుందో మీకే తెలీదు. అందుకే కదమ్మా ఏదో అవుతున్నట్టుంది. ఏమవుతుంది? ఏంటిది సార్? మేము చెప్తూనే ఉన్నాము, మీరు విన్నారా? చూడండి, ఆయనకేదో అవుతున్నట్టుగా ఉంది. ఆయనకేమైనా అవ్వాలి. మేము ఊరుకోం సార్. అలా ఏం కాదు, నువ్వు ఓవర్గా రియాక్ట్ అవ్వకు నువ్వు. ఓకే? ఏమో కళ్ళు తిరగవచ్చు, తల పట్టుకోవచ్చు, అలానే పడిపోవచ్చు. ఏమంటున్నావు? నీ యాక్షన్ ఏంటి, ఆయన రియాక్షన్ ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పానా? నేను చెప్పానా? మీరు ఓయని అరిచింది మా మామయ్య గారి గురించి కదా. ఆయన పడిపోయారు కదా. మేము చెప్పాం కదా సార్. నాయన, ఇదేదో నా మెడకు చుట్టుకునేలాగా ఉంది. రే చూసారేంటి, రండ్రా. రే అజరేలో చిరుతిండికి వద్దురా, లోపల పడిపోయారు చూడరా. వస్తున్నాం సార్. మా మామయ్య గారికి ఏమైనా అవ్వాలి, మేము అస్సలు ఊరుకోము. సిద్ధు, మీ నాన్నగారు
హలో హలో ఉన్నావా తల్లి? హలో ఓ, అయ్యో. మావయ్య గారికి అర్థమైపోయినట్టుంది. అలాగే చేశారు. నెక్స్ట్ మనం వెళ్ళడం తెచ్చేయడం. తెచ్చేయండి తెచ్చేయండి, నేను లోపు హారతి పళ్ళం రెడీ చేస్తాను. ఆ, పద. వెళ్ళండి వెళ్ళండి పద. వెళ్ళు. రే ముందు ఓపెన్ చెయ్యండి రా. రే కీ అక్కడ లేదు, టేబుల్ మీద ఉంది, వెళ్ళరా. నీ అబ్బా అక్కడ కాదు రే, అక్కడ చూడు. రా కాఫీ తాగడానికి టీ తాగడానికి పరిగెత్తుకుని వెళ్తారు. ఇప్పుడు మాత్రం త్వరగా రారు. మెడ చుట్టుకుంటుంది ఇక్కడ. పట్టపించడం కాదు, హరిగారిని చూడు ముందు.